భజన ప్రియులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి ఈ వీడియో ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ్వరుని కీర్తన. ఇది శృతి 4:30 శృతిలో ఉంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ నుండి సా సా ఇక్కడ నుంచి వాడాలి. రాగం దర్బారి కన్నడ. ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం. నీ సారి గారి సా మా పధాని సా సాధానే ప మ ప గా మ రే సా. స్వరమాలిక సా ని స ని ప స సా ని స ని ప సా ని స ని ప స సా ని స ని ప రి 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 స రి ga ga ma ri sa ri 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 sa ri ga ga ma ri sa sa ni sa ni pa sa sa ni sa ni pa. చరణం. స స ప మ ప ప ప మ ప ని ప గ మ రి స స ప మ ప ప ప మ ప ని ప గ మ రి 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 స రి ga మ రి స రి 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 స రి ga మ రి స సా ని స ని ప స సా ని స ని ప సా ని స ని ప స సా ని స ని ప రి 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 స రి ga ga మ రి స రి 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 స రి ga ga మ రి స. ఈ పాట ఒక 4-5 చరణాలు ఉంటుంది. కాకపోతే చరణం మాత్రమే మీకు మళ్ళీ మళ్ళీ వేరే వేరేగా వాడుకోవాల్సి వస్తుంది. సాని సనిప ఆదిశేష అనంత శయన ఈ స్టైల్లో పాట రాదు. రఘుకుల తిలక రఘురామచంద్ర ఈ విధంగా వచ్చే మాత్రమే మళ్ళీ వేరు వేరుగా వస్తూ ఉంటాయి. ఇది గమనించండి. అయితే ఏమేమి తేడా అవుతుంటుంది అనేది నేను ముందు చెప్పుకుంటూనే వాయిస్తూ ఉంటా. అయితే ఈ వీడియోని మనకు ఆర్థిక సాయం చేసి సమర్పిస్తున్నవారు సిరిపురం విఠల్ గారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గురుమూర్తి ఆశీర్వాదాలు నిరంతరంగా వర్షింపజేసి ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ వీడియోని కొనసాగిద్దాం. తర్వాత పాట. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ
ఈడ చూడండి, ఒకసారి గమనించండి. ఒకటే చరణంకు సరిగమ ఉంటుంది, మిగతాది ఎట్లా వాయించాలంటే ఇప్పుడు ఎదుకుల ఎదుకుల ఇక్కడ రెండు వచ్చినాయి, స స ప మ వచ్చింది కదా. అయితే కుండలి అనేది దీర్ఘం వస్తుంది మనకు. కుండలి భూషణ కుండలి సస బదులు సా వాయించాలి. ఇది ఒకటి తేడా ఉంటుంది, కొంచెం గమనించుకొని ఇది చేయండి. మొత్తానికి అన్నిటికీ రాసినామంటే మనం నెరవలేము. కాబట్టి శబ్దాన్ని గమనించండి. ఈ చిన్న ప్రయోగంతో మీకు కూడా మీ మేధస్సుకు కూడా పని కలుగుతుంది. ఎందుకంటే ఎవరో చెప్పింది వాయించడం కాకుండా మనం కూడా ప్రయత్నం చేస్తే దాని లోపల ఇంకా ముందుకు బాగపోతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సరిదిద్దుకోండి. కుండలి భూషణ కైలాసవాస కుండలి భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్వేతాయాంబర శ్రీ చిద్విలాస షిరిడీపతే శ్రీ సాయినాథ షిరిడీపతే శ్రీ సాయినాథ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కలియుగ దేవ కరుణించరావా కలియుగ దేవ కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ మంగాపతే శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ